జగన్మోహన్ రెడ్డి పథకాలు అమలు చేయలేదని చంద్రబాబు నాయుడు అడగడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పథకాలను ఎదుర్కోవడానికి సూపర్ సిక్స్లు పెట్టారు కదా. సో ప్రత్యేక హోదా ఇద్దరు అడగరు, ఎందుకంటే ఇద్దరు అడిగినా మళ్ళీ మోడీకి కోపం వస్తుంది కనుక. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఇద్దరు అడగరు, ఎందుకంటే మోడీకి కోపం వస్తుంది కనుక. సో అందువల్ల ఇద్దరి మధ్య అడగటానికి పబ్లిక్ ఇష్యూస్ స్పేస్ తగ్గిపోయింది. అందుకే ఒకరినొకరు తీవ్రాతి తీవ్రమైన భాషలో మాట్లాడుకోవడం అనేది ఒక రాజకీయ ఆనవాయితీగా ఆంధ్రప్రదేశ్లో మారింది. అది ఇవాళ కొత్తగా మొదలైంది కాదు. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఎకనామిక్స్లో. అంటే ఒక దశ దాటితే ఒకే అంశం పైన నీకు రేట్ ఆఫ్ రిటర్న్ తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక అంశము ఫస్ట్ టైం చెప్పారనుకోండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. అది రెండోసారి రిపీట్ చేశారనుకోండి, కాస్త ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మూడోసారి రిపీట్ చేశారనుకో, ఇంకా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. నాలుగోసారి రిపీట్ చేశారనుకో, ఇంతకాలం ఎన్నిసార్లు చెప్తావా అని చికాకు పడతారు. ఇది సింపుల్ కదా, మన మానవ సహజం కదా. మీకు ఆకలితో ఉన్నప్పుడు మొదటి ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది, రెండవ ఇడ్లీ టేస్ట్ తగ్గుతుంది, ఆరో ఇడ్లీ ఏడవ ఇడ్లీ అంటే వామిటింగ్ అవుతుంది. 7 ఇడ్లీ అంటే కొంతమందికి ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, పోనీ 12వ ఇడ్లీ అనుకుందాం, వామిటింగ్ అవుతుందా కదా. సో ఏదైనా లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు దీన్ని. అంటే నీకు మొదటి ఇడ్లీ ఇంట్రెస్టింగ్గా తిన్నావు కనుక, మొదటి స్వీట్ ఇంట్రెస్టింగ్గా తిన్నావు కనుక, మొదటి మిర్చి బజ్జి ఇంట్రెస్ట్ తిన్నావు కనుక 12వదో 15వ మిర్చి బజ్జి తినలేవు. ఇది కూడా హ్యూమన్ కన్జంప్షన్కు ఉండే క్యారెక్టర్ అది. సో ఇక్కడ కూడా రోజు చీడ పురుగులు, ఫేక్ ఫెలోస్, భూతాలు, ప్రేతాలు ఇలా రోజు అటాక్ చేస్తే ఒక 15 రోజులుగా సింగయ్య కారు కింద చంపాడు, సేమ్ వొకాబులరీ, సేమ్ అటాక్. ఇది ఎంత మేరకు పొలిటికల్ రిటర్న్స్ ఇస్తున్నది క్వశ్చనబులే. ఎందుకంటే బియాండ్ అ పాయింట్ రాజకీయంగా అది కౌంటర్ ప్రొడక్టివ్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. మీకు చరిత్రలో చూడండి, మీరు చరిత్రలో చూడండి, మీకు ఎవరైతే విపరీతంగా టార్గెట్ చేయబడ్డారో వారు పొలిటికల్గా బలపడ్డ ఉదాహరణలు కూడా ఉన్నాయి. మీరు నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్, కేసీఆర్ ప్రత్యర్థులు విపరీతంగా అటాక్ చేశారు. ఏమైంది అది? 2014కి ముందు మీకు కేసీఆర్కి లాభమైంది, మీకు మోడీకి లాభమైంది, మీకు ట్రంప్కి లాభమైంది. అంటే బియాండ్ ద పాయింట్ మీకు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని పదే 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 టార్గెట్ చేస్తే ఆ వ్యక్తి పైన ఎక్కడో ఒక చోట సానుభూతి పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది తెలుగుదేశానికి. ఎందుకంటే యూ మేడ్ మీ పాపులర్ అన్న సిద్ధాంతం వస్తుంది. యూ మేడ్ మీ పాపులర్ అంటే అతను ప్రజలు ఇగ్నోర్ చేస్తున్నా నువ్వు రోజు గుర్తు చేస్తూ జగన్ మళ్ళీ రాడంటావు. జగన్ మాట తీయకుండా చంద్రబాబు నాయుడు ఒకరోజు నిద్రపోలేడు. జగన్ లేడు, ఇక జగన్ ఎక్కడిది, 11 సీట్ల పరిమితమయ్యాడు. నెక్స్ట్ టైం అయితే ఒకటి కూడా రాదు, అసలు ఇక ఆ భూతం రాదు, భూస్థాపితం అయిపోయింది అని నేను చెప్తున్నా అంటారు. మళ్ళీ ఎవ్రీ డే జగన్ను తిట్టకుండా ఆ 2 ఛానల్లో, ఆ 2 పత్రికల్లో వార్తలు ఉండవు, చర్చలు ఉండవు. ఇక చంద్రబాబును తిట్టకుండా ఆ ఒక్క పత్రికలో, ఆ ఒక్క టీవీలో ఎలాగో వార్తలు ఉండవు. సో రోజు జగన్ నామస్మరణ లేకుండా, నా డౌట్ జగన్మోహన్ రెడ్డి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు స్మరించే దానికన్నా చంద్రబాబు నాయుడు, లోకేష్లు స్మరించేదే చాలా ఎక్కువ కనబడుతుంది. పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా తగ్గించాడు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ సందర్భం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అటాక్ చేస్తున్నాడు, చేయడం లేదని నేను అనడం లేదు. కానీ ప్రతిరోజు అదే కార్యక్రమంగా పెట్టుకొని ఇక రోజు జగన్మోహన్ రెడ్డి తిట్టే కార్యక్రమం పవన్ కళ్యాణ్ చేయడం లేదు తెలివిగా. సో ఆయన వ్యూహం కరెక్ట్ అది. ఎందుకంటే బియాండ్ పాయింట్ నీ పాలన ద్వారా ప్రజలే జగన్మోహన్ రెడ్డి చీదరించుకునేలా చేయాలి. చూడు చంద్రబాబు నాయుడు ఇంత అద్భుతంగా పాలిస్తున్నాడు, ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేశాడు అని ప్రజలు అనుకోవాలి. కానీ నిరంతరం జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, నేను చాలా బాగా చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తాను, నేను చాలా బాగా చేస్తున్నాను అన్నావు అనుకోండి, చాలా బాగా చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్నవారు కూడా ఇన్నిసార్లు చెప్పుకుంటాను ఏం చేసిండయ్యా అంటారు ఒక దశ వస్తే. సో అందువల్ల నీకు ఎప్పుడు కూడా అంత నేనున్నాను, నేనేం మాట్లాడకపోతే మీరే అంటారు నాగేశ్వర సారు ప్రపంచ పరిణామాలు చర్చించాడు, జాతీయ పరిణామాలు చర్చించాడు, రాష్ట్ర రాజకీయాలు చర్చించారు, నాగేశ్వర గారు చాలా విషయాలు మాట్లాడతాడు, చాలా విషయాలు తెలుసు అంటారు. నేనే అన్నాను అనుకో, నాకు చాలా విషయాలు తెలుసు రవిశంకర్, నాకు తెలిసినంతగా ఎవరికి ఇది లేదని అనుకోండి, మొదటిసారి అంటారు, నాలుగోసారి ఇది పిచ్చి పట్టింది అంటారు నన్నే. అందువల్ల ఎప్పుడు నేను 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 గొప్ప, ఎదుటోడు పరిమాణుడు
అనే విధానము రాజకీయంగా కూడా ఉపయోగపడదు. అది జగన్మోహన్ రెడ్డి కూడా ఉపయోగపడలేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అదే పని కదా. 5 ఏళ్ళు అసెంబ్లీలోనే బయట అయినా ఇంకో మాటే లేదు. ఆయనకు తానా అంటే తందానలాగా ఇతరులు. మీరు ప్రతిరోజు ఒకవేళ ఏదైనా ఒకరోజు జగన్మోహన్ రెడ్డి మిస్ అయితే అంబటి రాంబాబు, మీ కొడాలి నాని, పేర్ని నాని వీళ్ళు అనుకోవాలి. ఇక అసలు ప్రతిరోజు ఇదే పనికి వేరేది ఏం లేదు. అసెంబ్లీలో ఆఖరికి చంద్రబాబు నాయుడు సతీమణిని కూడా ప్రస్తావిస్తూ నీచంగా మాట్లాడిన సందర్భం చూశారు. ప్రదర్శించారు అది. అందువల్ల రాజకీయాలు నీ పాలన పాజిటివ్గా పాలన గనక పాజిటివ్గా రాడికల్లీ డిఫరెంట్ ఉంటే ప్రజలే చరిత్రలో కాలగర్భంలో ప్రత్యర్థులు కలిపేస్తారు. సో దానిపైన ఫోకస్ చేయడం ఉపయోగం తప్ప 11 సీట్ల